తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. ఈ గుప్త నవరాత్రులు ఎంతో విశేషం అంటారు. అయితే వారాహి నవరాత్రులు అందరూ జరుపుకోవచ్చా? అసలు మనం ఏ విధంగా చేయాలి? ఇంట్లో గనక మనం పూజ చేసుకుంటే ఏ విధంగా పూజ చేయాలి? నియమాలు ఎలా ఉంటాయి? అమ్మవారికి ప్రత్యేకంగా పూజా విధానం అంటూ ఒకటి ఉంటుందా? అంటే మనం మంత్రాలు చదువుతూ ఉంటాం. ఇవి మనంతట మనం చదవచ్చా? గురువుల ద్వారానే మనం నేర్చుకుని చదవాలా? అంటే ఏ విధంగా పూర్తిగా మనం వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని ఈ నవరాత్రుల్లో పొందవచ్చు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు అమ్మ శివకామేశ్వరి ఆనందమయ్యి. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే మహతల్లి. శ్రీమాత్రే నమః. గుప్త నవరాత్రులు వచ్చేసాయి. అవును, చాలా విశేషాలు తెలుసుకోవాలి. అవును. ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా అంటే ఇప్పుడని కాదు కానీ గత 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం అమ్మ. 2-3 ఏళ్ళు అవును. వారాహి అమ్మవారి గురించి ఎన్ని దేవాలయాలు వచ్చాయి. అవును, అమ్మవారిని విశేషంగా ప్రతిష్ఠించి మరీ పూజలు అవి చేస్తూ ఉన్నారు. అవును, చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. అవును. ఈసారి కూడా అదే కొనసాగుతోంది. ఆ వైబ్ అంటారు కదా, అవును. కొనసాగుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అవును. చాలా మంది మేము గత సంవత్సరం చేసుకోలేకపోయామండి, ఇప్పుడు ప్రారంభించుకోవచ్చా, అసలు మేము చెయ్యొచ్చా, ఇంట్లో జరుపుకోవచ్చా, ఏ విధంగా చేయాలి, ఇలా ఎన్నో సందేహాలు అడుగుతున్నారు. వాటన్నిటికీ మీ సమాధానం తప్పకుండా తెలియజేస్తానమ్మా. వారాహి అన్నిటినీ ప్రసాదించే చల్లని తెల్లమ్మ అందరూ. ఎందుకంటే ఆవిడ్ని సైన్యాధ్యక్షురాలు. చాలా మంది అనుకుంటున్నారు గుప్త నవరాత్రులు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడేం కాదమ్మా, మా చిన్నప్పటి నుంచి సాధనలో భాగంగా చేస్తూనే ఉంటారు శ్రీ విద్యలో ఉన్న వాళ్ళందరూ. కాకపోతే ఆవిడ ప్రకటితం అయ్యింది ఇప్పుడు మొత్తం అందరికీ కూడా. ఆవిడ ఎవరండి? సైన్యాధ్యక్షురాలు కదా. ప్రతి ఒక్కడు లేచిన దగ్గర నుంచి పోరాటమే చేస్తున్నాడా లేదా అమ్మా ప్రతి మనిషి. ఇప్పుడు మరి ఆవిడ అవసరం ఉందా లేదా? ఎన్ని వ్యూహ రచనలు కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత ధైర్య సాహసాలు కావాలి. మరి ఇలాంటి సమయంలో ఆ చల్లని తల్లి మనందరినీ అనుగ్రహించి అందరినీ చేసుకోండి అని చెప్పి ప్రకటితమైంది. అంటే ఇది అమ్మ అనుమతి. ఎందుకంటే చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. ఆవిడ ఆజ్ఞలేందే, శివాజ్ఞలేందే చీమైనా కదలదని మనం అనుకుంటాం కదమ్మా. ఎందుకని అంటే ఇన్ని రోజులు లేని ఇప్పుడే ఎందుకు రావాలి? ఒక్కసారి గ్రహించండి. మనిషి తీసుకొచ్చేస్తే దేవతలు వచ్చేస్తే ఇంక అయినట్టే. అట్లా కాదు కదా. ఆవిడ మనుషులకి ఇప్పుడు ఆవిడ శక్తి అవసరం, ఆవిడ రక్షణ అవసరం, ఆవిడ కవచం అవసరం. కాబట్టే ఆవిడ అందరికీ తెలిసేలా ప్రకటితమైనది, ప్రకృతిలో ప్రకటితమైనది. ఇప్పుడు మీరు చెప్పారు గుప్తంగా ఉంది, ఇన్ని రోజులు గుప్త నవరాత్రులు చేసామని. చాలా మందికి తెలియదమ్మా. చాలా మంది శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకి తప్ప చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ప్రకటితం అవ్వడానికి కారణం ఆ తల్లి అందరికీ అవసరము. కానీ దీంట్లో ఏంటంటే గృహస్థు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ఉపాసన వేరు, పూజ వేరు. ఇది గ్రహించండి అమ్మా అందరూ. బీజాక్షర మంత్రములు కానీ, హోమములు కానీ, కొన్ని తంత్రక్రియలు కానీ మీరు గురువు యొక్క దిశానిర్దేశం లేకుండా సాధనలో కొంత దూరం. వారాహి అంటే ఆజ్ఞాచక్రానికి, ఆజ్ఞాచక్రేశ్వరి అని ఆవిడకి పేరు. ఆజ్ఞాచక్రానికి అధిపతి ఆవిడ. అంటే కాలాన్ని కూడా నియంత్రించగలదు, అంత శక్తి ఉంది వారాహికి. ఇప్పుడు ఇలాంటి కాలంలో ఆవిడ అవసరం చాలా ఉంది. అలాంటి ఆవిడని ఇక్కడ ఎలా ప్రకటితమైందో నేను చెప్తున్నాను చూడండి. ఈ ఆజ్ఞా చక్రేశ్వరికి అంటే మూలాధార చక్రం నుంచి ఆజ్ఞ దాకా రావాలంటే ఎన్ని దాటాలి? మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. అంటే మూలాధారం నుంచి ఆజ్ఞ దాకా రావాలి అంటే 6 చక్రాలు సాధన చేయాలి. మీరు ఏమీ చేయకుండా కేవలము ఫోన్లో చూసి ఎట్లాంటి మంత్రములు ఉచ్చరించరాదు. ఎందుకంటే అమ్మా ఒక్కొక్క బీజాక్షరము ఎంతసేపు పలకాలి, ఎలా పలకాలి, ఆ మంత్రం ఏంటి. ఎందుకంటే వారాహిల్లో మీరు విన్నారో లేదో, స్వప్నవారాహి అని, కిరాత వారాహి అని, సింహవారాహి అని, బృహద్వారాహి అని, ఇట్లా వారాహి దేవతలు ఉన్నారు కదా. ఈ వారాహిలకి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. గురువు ఏం చేస్తాడంటే నీకు ఏది అవసరమో, నీ శక్తి ఎంతవరకు ఉంది, నీ సాధన ఎంతవరకు ఉందో గ్రహించి ఆ యొక్క మంత్రాన్ని ఇస్తారు. ఇప్పుడు నేనైనా వారాహి దీక్షలు ఇస్తూ ఉంటా పీఠంలో. వాళ్ళకి ఏ మంత్రోపదేశాలు నేను చేయను. ఎందుకంటే వాళ్ళ మూలాధారమే ఇంకా సాధన మొదలవలేదు. ఆజ్ఞాచక్రేశ్వరి మంత్రాన్ని ఎలా ఇస్తాము? కాకపోతే చిన్నగా
గృహస్థు చేసుకోవడానికి వీలుగా చిన్నగా ఇస్తాం. అది చేసుకోవడం వల్ల మనం రోజు యుద్ధం చేస్తూ ఉంటాం. అక్కడ దాకా ఎందుకమ్మా కరోనా వచ్చింది, క్రిముల మీద యుద్ధం చేస్తూ కావాలా వద్దా, మనకి అసలు శక్తి కావాలా వద్దా, మరి ఆవిడ కావాలి వారాహి. ఆ, ఈ నా కరోనా టైంలో నాకు ఓవర్సీస్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారమ్మా. మొత్తం వాళ్ళ ఇంటిల్లి పాదికి కోవిడ్ వచ్చింది. వాళ్ళు సాధనలో కొంచెం ముందు ఉన్నారులేండి. అయితే అమ్మ ఇలా అయింది, కొంచెం సీరియస్ కండిషన్ అందులో ఇద్దరికి, ఏం చేయాలి? నేను చెప్పానమ్మా, ఇంట్లో ఆ బృహద్వారాహి ఆ మంత్రాన్ని మీరు చాంట్ చేయండి. చాంట్ నిజంగా వాళ్ళు అంటే అక్కడ దాకా వచ్చారు వాళ్ళ సాధనలో. దానివల్ల ఆ అమ్మాయి చేస్తూ 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 ఉండగానే అందరికీ ఇమ్యూనిటీ పెరిగింది. విత్ ఇన్ 21 days అందరు రికవర్ అయ్యారు. అద్భుతం అది. అది అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ పోరాడే శక్తి ఇస్తుంది ఆవిడ. ఇక్కడ నమ్మకం, తర్వాత గురువు యొక్క ఆ దిశానిర్దేశం, దేన్నైనా పోరాడేటటువంటి శక్తిని ఇస్తుందమ్మా ఆవిడ. ప్రతిరోజు నిజంగా ప్రతి మానవుడు యుద్ధమే చేస్తున్నాడమ్మా. ఎందుకంటే అంతర్గత శత్రువులు కొంతమంది, బహిర్గత శత్రువులు అందరికి, ఈర్ష అసూయ ద్వేషాలు. మనం బాగున్నాము అంటే చూసి ఏడ్చేవాళ్ళు 100 మంది తయారవుతారు. ఎందుకంటే వాళ్ళు సాధించలేనివి ఇంకొకళ్ళు సాధించారంటే ఈర్ష, అసూయ, ద్వేషం, వీటితోనే. లేదా అహంకారం, ఎవరైనా దానం చేశారు, అన్నదానం చేశారు, లేకపోతే గుళ్ళు కట్టించారు, అహంకారం, మేం కాబట్టి చేసామని అహంకారం, అది కూడా శత్రువే. వాటి పైన యుద్ధం చేయడానికి అమ్మవారు. అంతర్యుద్ధము, బహిర్గత యుద్ధాలు, ఇవన్నిటి నుంచి మనల్ని గెలిపించేదే ఆ వారాహి తల్లి. ఆవిడ ఆవిర్భావం అందరికి తెలిసిందే, వింటూనే ఉంటున్నాం కదా మనం. అందుకని ఆ శక్తి అందరికీ అవసరం అమ్మా. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి గృహస్థు ఖచ్చితంగా సాత్వికమైన ఆరాధన చేయండి. ఎటువంటి బలులు గాని, అక్కరలేని నివేదనలు కానీ, అక్కరలేని పూజలు కానీ. ఎందుకంటే మీకు తెలియనివి అటు సూర్యుడు ఇటు పొడిచినా చేయకూడదు. అంతే. ఎంతవరకు గృహస్థ ఎంతవరకు చేయాలో అంతవరకు, ఎంతవరకు మనకు ఆ శక్తి కావాలో అంతవరకే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అలా ప్రతి సంవత్సరం చేసుకోండి అమ్మా. ముఖ్యంగా ధైర్య సాహసాలు పెరుగుతాయి. అమ్మ అనుగ్రహిస్తుంది చాలా. ఆజ్ఞా చక్రేశ్వరి కదమ్మా ఆవిడ, జ్ఞానం ఇస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి తెలుసా అమ్మా, ఈ వారాహిని పూజించడం వల్ల, ఇప్పుడే చెప్పాను ఆజ్ఞా చక్రేశ్వరి, ఈ నిష్ఠగా కనుక 9 రోజులు చెయ్యగలిగితే మనకి ఆ ఏదైనా ఆపద ఉందనుకోండి, ముందుగానే ఏం చేస్తుంది అంటే అలర్ట్ చేస్తూ ఉంటుంది మనం. ఒక కళలోనో, ఎందుకంటే స్వప్నవారాహి ఆ కళలోనో లేకపోతే మనసులోనో ఒక హెచ్చరిక వస్తూ ఉంటుంది, ఇది కాదు, ఇలా చెయ్యి, ఇలా వెళ్ళు. ఎందుకంటే ఆవిడ ఎవరు, సైన్యాధ్యక్షురాలు, వ్యూహరచన చేస్తూ ఉంటుంది, సైన్యాన్ని ఎలా పంపించాలి అని. ఇట్లాంటి సంకేతాలు ఉంటాయి. ఆవిడ పేరు సమయ సంకేత. ఆవిడ 12 నామాల్లో ఆవిడ పేర్లమ్మా ఇవన్నీ. అమ్మ, మరి గృహస్థులు వారాహి నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి? చాలా మంది కలశం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మీకు ఇంట్లో కలశం ఆనవాయితీ ఉంటే మాత్రమే. కొంతమంది వరలక్ష్మి వ్రతాలకి వీటికి కూడా పెట్టుకోరు. కలశం ఉంటే మీ ఇంట్లో లలితాదేవి ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటో పెట్టుకుని ముందు కలశాన్ని పెట్టుకుని కలశంలో అష్టమాతృకల్ని ఆవాహన చేయాలి. అష్టమాతృకుల్ని ప్రత్యేకంగా వారాహిని ఆవాహన చేసి చక్కగా ఈ 9 రోజులు పూజ చేసుకోండి. కింద కలశం కింద ఒక ప్లేట్లో, పేపర్ ప్లేట్ కాదు, ఇత్తడి ప్లేట్లో నవధాన్యాలు వేయండి. వేసి దాని మీద కలశం పెట్టి ఆ కలశంలో నీటిని, సుగంధ ద్రవ్యాలతో నింపినటువంటి నీటిని పోసి, పంచపల్లవములు దొరికితే వేసుకోండి, లేదంటే మామిడాకులు వేసి ఒక కొబ్బరికాయని పెట్టుకొని ఎర్రటి రవికల బట్టని పెట్టి దానికే అలంకరణ చేసుకోండి. మీ దగ్గర ఏమన్నా నగలుంటే వేయండి, లేదా ఏముంటే అవి, నగలేం వేయాలని ఏమీ లేదు, వేసుకొని చక్కగా దానికే 10 రోజులు పూజ చేసుకోవచ్చు. 9 రోజులు అనుకోండి, ప్రతిసారి విజయదశమి. అవును, విజయదశమి. అందుకని మొదటి రోజు కొంతమంది ఏంటంటే అమావాస్య రోజు సాయంత్రమే కలశ స్థాపన చేస్తూ ఉంటారు. ఎందుకంటే నవరాత్రి రాత్రి పూజ కదా, ఇంకా మొదటి రోజు నుంచి పూజ అర్చిచ్చేస్తూ ఉంటారు, కలశ స్థాపన చేసేసుకుని. లేదు, మీకు కుదరలేదు, మొదటి రోజు చేసుకోవచ్చు. ఉదయము సాయంత్రము కూడా నివేదన కంపల్సరీ. ఇది కూడా ఒక సందేహం అమ్మా, ఉదయం సాయంత్రం 2 పూట్లా చెయ్యాలా? అంటే రాత్రి ప్రధానం అంటారు కదా, అలా ఏమైనా? పూజ రాత్రి ప్రధానము, ఉదయము పంచపూజలు నివేదన ఖచ్చితం. ఎందుకంటే మరి పిలిచారు కదా ఆవిడ్ని. ఆవిడమ్మ ఇక్కడ వచ్చినప్పుడు
కిరిచక్రరధారూఢ. కిరి అంటే తెలుసు కదా మీకు, వారాహి. అన్ని ఆవిడ మొత్తం ఆవిడ పరివారం అంతా వచ్చేస్తుంది, కిరిచక్రం అంతా వచ్చేస్తుంది. ఆ కిరిచక్రానికి మొత్తం ఆవిడతో పాటు సమస్త పరివారం వస్తుంది. అందుకని కాస్త ఏమీ లేదు. మళ్ళీ నివేదన అంటే పెద్ద పెద్ద నివేదనలు అవసరం లేదమ్మా. దానిమ్మ పండు, ఎర్రగా ఉన్న పండు, తర్వాత చిలకడ దుంపలు, క్యారెట్, ఇట్లా భూమిలోంచి వచ్చేవి, కంద, పెండలం, బీట్రూట్, ఇవన్నీ పెట్టచ్చు ఆవిడకి. ఆవిడ భూలక్ష్మి కదమ్మా, ఇవన్నీ పెట్టచ్చు. తర్వాత అన్నం కూడా అమ్మ ప్రత్యేకించి ఆవిడకి నివేదన చేయవలసింది పెరుగన్నం. పెరుగన్నం చాలా సింపుల్ అమ్మా ఆవిడ నివేదనలు. చక్కగా పెరుగన్నం ప్రిపేర్ చేసుకుని దాని మీద ఈ గింజలు వేసేసి, దానిమ్మ గింజలు వేసేసి చక్కగా నివేదన చేసేసుకోండి. ఈ బీట్రూట్ గానీ క్యారెట్ ఇవి పచ్చివి అమ్మ ఉడకబెట్టి పెట్టాలి. ఉడకబెట్టు చిలకడ దుంప స్వీట్ చేసి పెట్టచ్చు, పచ్చివి లేదా ఉడకబెట్టి కూడా పెట్టచ్చు. పచ్చివి కాకుండా మరి బీట్రూట్ అనుకోండి తురిమి చక్కగా ఏదైనా స్వీట్ లాగా చేసు, హల్వా చేస్తూ ఉంటాం కదా, క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, లేదా ఉడకబెట్టి అన్ని కలిపి కలర్ వేసి, బీట్రూట్ కలర్ వస్తుంది కదమ్మా, ఎర్రగా అవుతుంది అన్నం వేసి చక్కగా అన్నం. ప్రతిరోజు అమ్మవారి ముందు ఒక నిమ్మకాయని ఉంచండి. ఆ రోజు పెట్టేశారనుకోండి 9 రోజులు 9 నిమ్మకాయలు అవుతాయి. రోజు ప్రతిరోజు పెట్టుకోండి. లేదా ఆ కుదరని పక్షంలో కలశానికి 4 పక్కల ఆగ్నేయము, ఈశాన్యము, వాయువ్యము, నైరుతి, ఈ 4 పక్కల్లో పెట్టేసుకోండి. పెట్టేసుకుని చక్కగా ఇది అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయలని చక్కగా మీ ఇంట్లో దాచుకోండి. ఎందుకంటే ఆ నిమ్మకాయకి ఆ శక్తి, అమ్మ శక్తి యాక్టివేట్ అవుతుంది అనమాట. కానీ పండు ఎట్టి పరిస్థితుల్లో, చాలా మంది అమ్మవారి దేవాలయాల్లో కూడా పళ్ళు వేస్తున్నారు. పండు కాదమ్మా, కాయ వేయాలి. బాగా నిమ్మకాయే, నిమ్మ పండు కాదు. నిమ్మకాయ దండ వేయండి అంటారు తప్ప నిమ్మ పళ్ళు దండ వేయమన్నారు. కాయలే వేయాలి. ఇక్కడ పెట్టినప్పుడు కూడా కాయలే పెట్టుకోవాలి. అందుకని సాత్విక ఆరాధన ఏంటి, షోడశోపచార పూజ. అసలు పూజా విధానం ఏంటి? అమ్మకి ఖచ్చితంగా షోడశోపచారాలు పూజ చేయవలసిందే. మీకు ఏది రాదు, శ్రీ సూక్తంతో చేసుకోండి. హిరణ్యవర్ణం హరిణీం వస్తుంది కదా, గూగుల్లో కొడితే మీకు వస్తుంది. 16 ఉపచారాలు చేసుకోండి. తర్వాత వారాహి అష్టోత్తరము, వారాహి కవచం. కవచం చాలా ఇంపార్టెంట్ అమ్మా. దేవీ దేవతలకి ఇట్లాంటి నవరాత్రుల సమయాల్లో కవచం అసలు రోజు చదువుకుంటే చాలా మంచిది. కవచం అనేది చాలా, కవచం అంటే షీల్డ్, ప్రొటెక్షన్ షీల్డ్ అనమాట. మనకి కూడా సప్తశతిలో దేవీ కవచం అని ఉంటుందమ్మా. ఆ దేవీ కవచంలో ఏ అవయవాన్ని ఏ దేవత పాలిస్తుందో కూడా చెప్తారు. అలా ఉన్నప్పుడు ఆ దేవతను తలుచుకుని చేయి నొప్పి ఉందనుకోండి, మనం ఇలా అనుకుంటూ జపం చేసుకుంటూ ఉంటే అది ఆ నొప్పి తగ్గుతూ ఉంటుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అందుకనే కవచము అనేది ఒక ప్రొటెక్షన్ అన్నమాట మనకి, ఇంటికి ఒంటికి కూడా ప్రొటెక్షన్. కవచం చదువుకోండి. తర్వాత అమ్మవారి యొక్క 12 నామాలు చాలా విశేషం. ఈ విశేషము మీరు కుదిరితే కంద దీపాన్ని పెట్టుకోండి. ఎలా అమ్మా కంద దీపం? ఈ చిన్న కందని తీసుకుని హోల్ చేసి నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసుకుని దాంట్లో మీరు ఏం చేస్తారంటే నువ్వుల నూనెలో కొద్దిగా కుంకుమ వేయండి. కొద్దిగా ఈ 9 రోజులకి సరిపడా కొద్దిగా ఎర్రగా అవుతాయి ఒత్తులు. ఇవి వేసేసి దీపారాధన చేసుకోండి. ఎందుకంటే అమ్మా కంద ఎందుకు ప్రత్యేకత అంటే, చాలా మంది దుంప తెగ అని తిడుతూ ఉంటారు. అది ఎంత పెద్ద తిట్టు తెలుసా? కందకి ఏంటంటే పిలకలు వస్తూ ఉంటాయి కదా, మొక్క తీసేసినా మళ్ళీ వచ్చేస్తూనే ఉంటుంది. అంటే వంశవృద్ధి కోసం. అందుకే ఆషాఢ అమావాస్య, పొలాల అమావాస్యకి కంద పూజ చేస్తూ ఉంటారు. ఇది తీసినా వస్తూ ఉంటుంది కంద, పిలకలు వచ్చేస్తూనే ఉంటాయి. అంటే వంశం అలా వృద్ధి చెందాలి. దుంపదెగ అంటే నీ వంశం అక్కడికి నాశనం అయిపోవాలని అర్థం. చాలా పెద్ద తిట్టు దుంపదెగ అని ఏదో సరదాగా అనేస్తారు కానీ దుంపదెగ అని అస్సలు అనకూడదు. దుంపదెగ అంటే నీ వంశం అక్కడతో ఆగిపోవుగాక అని శపించడం అనమాట. అంత పెద్ద అర్థం ఉంది దానికి. ఈ కంద దీపం వల్ల ఆ తల్లి చక్కగా సంతాన వృద్ధిని కలగజేస్తుంది, వంశవృద్ధిని. ఎందుకంటే అన్ని భూమిలోంచి వచ్చినవే పెడతాం కదా, ఆ కంద కూడా భూమిలోంచి వచ్చిందే కదా. దానివల్ల ఆ వంశాన్ని వృద్ధి చేస్తుంది అనమాట, పుత్ర పౌత్రుని కలగజేస్తుంది ఆ తల్లి. తర్వాత కంద అట్లు కూడా వేస్తారమ్మా.
కందట్లు కంద రుబ్బి దోశలా వేస్తారు. అది కూడా నైవేద్యం చేయొచ్చు అమ్మవారికి. కందతో చేసినవి కూడా నివేదన చేయొచ్చు. ఇవన్నీ కూడా సాత్వికమైన పూజలే. కానీ మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవాలన్నా, హోమాలు చేసుకోవాలన్నా, లేదా తర్పణాలు, హోమాలు చాలా ఉంటాయి అమ్మవారికి. ఇప్పుడు మాకు ఉపాసనలో ఉన్న వాళ్ళకి చాలా ఉంటాయి. ఖచ్చితంగా గురువుల్ని సంప్రదించవలసిందే. ఆరాధనలను చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి ఎర్ర చందనం మాలతో జపం చేయడం కూడా చాలా విశేషం. ఆ ఎర్ర చందనం మాలతో జపం. మీ ఒక నామం ఓం శ్రీ వారాహీదేవ్యే నమః చాలు. ఈ నామం ఒక్కటి చేసుకోండి. ఈ నామంతో మీరు దేవ్యే నమః ఆ తల్లిని చక్కగా ప్రార్థించుకోండి. చక్కగా 108 సార్లు ఇదే జపం చేసుకోండి. మీకు గురువుల ఉపదేశాలు ఉంటే ఏ ఉపదేశం ఉంటే ఆ మంత్రం చేసుకోండి. ఉపదేశం ఉన్న వాళ్ళ పద్ధతి అంతా వేరుగా ఉంటుంది కదమ్మా. వాళ్ళకంతా నియమాలు ఉంటాయి. మీకు కూడా కుదిరితే శరన్నవరాత్రులు ఎలా పాటిస్తారో అలాగే పాటించాలి. భూసేనం, ఏకభుక్తం. తర్వాత చాలా ముఖ్యమైనది నేను ఎప్పుడూ చెప్పేది, కోపం అస్సలు తెచ్చుకోకూడదు. దూషించడం, అబద్ధం చెప్పడం. ప్రత్యేకించి ఈ వారాహి నవరాత్రుల్లో అసత్యం పలకరాదు. ఖచ్చితంగా. అంటే దీక్ష అంటే దీక్షే. దీక్ష ఎందుకు? దక్షత కలిగించేది దీక్ష. మనకి మంచి జరగాలని కదా మనం వేసుకుంటాం. అసత్యం దోషం, అదొక అసత్య దోషం అవ్వకూడదు అనమాట. ఇలా పాటించండి చాలు. భూసేనం చేయండి. అల్లము అదే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా భోజనం, ఇవి చాలా మంది. బ్రహ్మచర్యం కంపల్సరీ. అమ్మ, ఈ గుప్త నవరాత్రుల్లో ఇప్పుడు 9 రోజులు చేయలేని వాళ్ళు ఉంటారు. అలా విశేషంగా ఈ రోజులు చాలా ప్రత్యేకం అన్నటువంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ప్రతిపద. ప్రతిపద అంటే ప్రతి అంటే మొదటిది, పద అంటే అడుగు, అంటే పాడ్యమి మొదటిది. కృష్ణ ప్రతిపద, శుక్ల ప్రతిపద అంటూ ఉంటాం కదా. అవునమ్మా. మొదటిది పాడ్యమి. పంచమి చాలా విశేషం వారికి. వారాహి తల్లికి ద్వాదశ నామాల్లో ఒక నామం పంచమి. ఆ నామము ఈ పంచమి. ఏ రోజు కుదరలే, పంచమి రోజు చేసుకోవచ్చు. తర్వాత సప్తమి, అష్టమి, నవమి, ఈ 3 కూడా చాలా విశేషం. చాలా విశేషం. ఈ 3 రోజులు, ఆఖరి 3 రోజులు చేసుకోవచ్చు. పంచమి రోజు చేసుకోవచ్చు, సప్తమి, అష్టమి, నవమి కూడా చేసుకోవచ్చు. లేదా పంచమి రోజు కలశ స్థాపన చేసి నవమి దాకా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైనా రజస్సుల దోషం అడ్డం వచ్చింది అనుకోండి, ఫస్ట్ డే 3 days పంచమి రోజు చేసుకోవచ్చు. పంచమి మొదలు పెట్టి నవమి దాకా చేసుకోవచ్చు. లేదా ఆఖరి 3 రోజులు కూడా చేసుకోవచ్చు. ఇక మొదలు పెట్టిన తర్వాత పాపం కొంతమంది స్త్రీలకి మధ్యలో రజస్సులు వస్తుంది. వాళ్ళని మీరు బయట కూర్చోండి, కలపద్దు. ఇంట్లో ఎవరైతే మీ వారో పిల్లలో వారితో దీపారాధన చేయించి ప్రతిరోజు కాస్త పెరుగన్నం నివేదన చేయించండి. ఎందుకంటే ఆవాహన చేశారు, మధ్యలో తీయలేరు, ఉద్వాసం చెప్పడానికి లేదు. ఎందుకంటే మీరు నవరాత్రి అనే ఆవాహన చేస్తారు. మీ స్నానం ఎప్పుడైపోతే అప్పుడు, లాస్ట్ లో వచ్చింది అనుకోండి, మీ స్నానం ఎప్పుడైపోతే అప్పుడు ఉద్వాసం చెప్పుకోండి. వేరే ప్రత్యామ్నాయం లేదు. ఖచ్చితంగా దీపారాధన, పెరుగన్నం అయితే నివేదన చేయించండి. ఏది దొరకలేదమ్మా, రోజు దానిమ్మ పండు నైవేద్యం పెట్టండి. పెరుగన్నం అందరిళ్లలో ఉంటుంది. ఎర్రటి పళ్ళు, బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిలకడ దుంపలు, పెండలము, చామగడ్డ, ఇవన్నీ పెట్టచ్చు. బంగాళాదుంప, దుంపలే అన్ని పెట్టచ్చు. చెప్తున్నాను కదా, సాత్వికమైన నివేదన, సాత్వికమైన పూజ చక్కటి ఫలితం ఇస్తుంది. సింపుల్ గా చేసుకోవచ్చు. వారాహి అమ్మవారి ఫోటో ఎటువంటిది పెట్టుకోవాలమ్మా? చాలా మంది ఏంటి, ఎందుకు అలాంటివి తెచ్చుకున్నారు, అవి ఇంట్లో పెట్టుకోకూడదు అని గబుక్కున ఒక మాట వింటూ ఉంటాం. అంటే అమ్మవారు కొంచెం ధూమ్రవర్ణంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు గాని ఇలా విశేషంగా ఉన్నవి, మీరు శ్వేత వారాహి అమ్మవారినే పెట్టుకోండి అని కొంతమంది చెప్పటం, ఇలా కొద్దిగా ఈ సందిగ్ధత ఏర్పడిపోయింది. మరి ఎలాంటి ఫోటో తెచ్చుకోవాలమ్మా? మీరు చెప్పినట్టు అమ్మవారు శ్వేతవర్ణంలో ఉండాలి, హలము ముసలము ధరించి ఉండాలి. అంటే నాగలి ఉంటుంది ఆవిడ చేతిలో, చిన్న నాగలి, రోకలి ఉంటుంది, శంఖం చక్రం ఉంటాయి. ఇట్లా అలా ఉన్నది మాత్రమే చంద్రవంకను ధరించి తెల్లగా ఉంటారు అమ్మవారు. శ్వేతవారాహి అమ్మవారు అదే పెట్టుకోవాలమ్మా. ఎందుకంటే సాత్వికమైన ఆరాధనే కదా నేను చెప్తున్నాను. మిగిలిన అంటారా, వాళ్ళ సాధనలు ఉన్న వాళ్ళు వేరు. ఈవిడ్ని మాత్రం ఇలాగే పూజించాలి, తెల్లగానే ఉండాలి అమ్మవారు. అలాగే చివరి రోజమ్మా పూజ ఎలా ఉంటుంది? 9వ రోజు పూజ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఆ రోజు పూర్ణాహుతి ఇచ్చేయచ్చు. కానీ రాత్రి ఉద్వాసం చెప్పడానికి లేదు. ఎందుకంటే నవరాత్రులు పూర్తి అవ్వాలి. చాలా మంది తెలియక రాత్రి ఉద్వాసం చెప్పేస్తారు, చేయకూడదు.
ఒకవేళ మంగళవారం వచ్చింది అనుకోండి, మంగళవారం వస్తే తప్ప నెక్స్ట్ 10వ రోజు చేసేయచ్చమ్మా. 10వ రోజు చక్కగా పూజ చేసుకుని ఆ రోజు అన్ని కూరలతో చేసినటువంటి పులుసుని నైవేద్యంగా పెట్టాను. కదంబం లాగా ఒక అన్నంతో తయారు చేసా. ముక్కల పులుసు పెడతారు తెలుసు కదా, ములక్కాడలు, తర్వాత చిలకడ దుంప, అన్ని రకాల క్యారెట్, వంకాయ, బెండకాయ పులుసు లాగా చేస్తారమ్మా. అవును, వేసి అది పప్పు, పెరుగన్నము, ఖచ్చితంగా ఉండవలసింది పూర్ణం బూరెలు. అవునమ్మా, పూర్ణం, అదే పూర్ణాహుతి. పూర్తయింది. పూర్తయిందంటే పూర్ణం సంఖ్య పూర్ణం. పూర్ణం పెడితే పూర్తయిందని అర్థం. లేదా కొంతమంది లడ్డు పెడుతుంటారు, అదైనా పర్వాలేదు, మీకు చేయడం రాకపోతే లడ్డు పెట్టుకోండి. పూర్ణం బూరెలు ఇవి నివేదన చేయండి. ఖచ్చితంగా పెరుగన్నం, చాలా చలవమ్మ అమ్మవారికి పెరుగన్నము పెట్టడం. ఆవిడకి చాలా చలవ, మనకి కూడా చాలా చాలా చలవ చేస్తుంది. చల్లని తల్లి అన్నమాట, చాలా మంచిదమ్మా. అసలు నిజంగా ఇట్లా చేసుకుని చూడండి అమ్మా. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నేను సాధనలో ఉన్నానని కాదు, సుభిక్షంగా ఉంటారు. అన్న వస్త్రాలకి లోటు ఉండదు, ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఖచ్చితంగా నోని నో అనే ఎస్ని ఎస్ అనే చెప్తాం. అంటే విచక్షణ జ్ఞానం ఇవన్నిటిని, ఎందుకంటే ఆజ్ఞా చక్రేశ్వరి కదమ్మా, జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. ప్రతి సంవత్సరం చేసుకోండి అమ్మా ఈ 10 రోజులు సాత్వికమైన ఆరాధన చేసుకోండి, చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. మొట్టమొదటిసారి మేము ఈసారి ప్రారంభిద్దాం అనుకుంటున్నాము అన్నది ప్రారంభించొచ్చమ్మా ఈ సంవత్సరం? మంచిదైనా ప్రారంభించవచ్చు. ఈ సంవత్సరం ఆ సంవత్సరం ఏం లేదు, పర్వాలేదు. ఇప్పుడు నీ మనస్సే నీకు రాజు, నీ మనస్సు నీకు చేసుకోమని చెప్తుంది, చక్కగా చేసుకో. అది అమ్మ ఆజ్ఞగా భావించి. ఎందుకంటే ఒక్కటే చెప్తున్నాను, అనవసరమైనటువంటి పూజల జోలికి వెళ్ళవద్దు. విధానాలు మాత్రం అది మీరు రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే గృహస్థుకి కొన్ని విధి విధానాలు ఉంటాయి, ఆ విధి విధానాలనే మనం ఆచరించాలి. ఒకసారి మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చేసేసి అవన్నీ మళ్ళీ మరుసటి రోజు తర్వాత మానేస్తావంటే అవన్నీ కుదరని పని. ఇది అనుకోండి, మీరు ఒక సంవత్సరం చేశారు లేదా 3 సంవత్సరాలు చేశారు, మీరు కుదరకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు. దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కొన్ని చేయడం వల్ల ఏంటంటే ఈ సంవత్సరం చేశారంటే మళ్ళీ వచ్చే సంవత్సరం చేయాలి, మానడానికి లేదు అని. పైగా ఇంకోటి, దేవతలందరినీ ఇప్పుడు మోడీ గారిని మన ఇంటికి పిలిస్తే ఆయన ఒక్కడే వస్తారా? పరివారం అంత పోషించే శక్తి మన దగ్గర ఉండద్దు. ఎంతమంది వస్తారండి, గన్మెన్లు, డ్రైవర్లు, ఆర్థిక శాఖ, ఆ శాఖ, ఈ శాఖ, ఇది శాఖలు ఉంటారు. ఇవన్నీ మనం రోజు పెట్టద్దు, అంత శక్తి మన దగ్గర కావద్దు. ఆ 10 రోజులు ప్రశాంతంగా చేసుకోండి చాలు, అక్కర్లేని పూజల జోలికి వెళ్ళకుండా. అండ్ ఖచ్చితంగా చెప్తున్నానమ్మా, ఈ వారాహి మంత్రాలు గూగుల్లో దొరికేస్తున్నాయి, అవి చూసి పూజ చేసేస్తున్నారు. వద్దంటారమ్మా. మీరు చెప్పినట్టుగా కవచం ఇవి వరకు, కవచము, ద్వాదశనామాలు, అష్టోత్తరము, ఇవన్నీ కూడా శుభం అమ్మా, చాలా శుభం. అమ్మ చాలా మంది చెప్తూ ఉన్నది ఏంటంటే మాట, మేము ఫోటో పెట్టి ఆరాధించుకోవటం లేకపోతే కలశం పెట్టుకోవటం మాకు కుదరదు, మేము ఎక్కువ ప్రయాణాల్లో ఉంటాము, కానీ మాకు నవరాత్రులు చేసుకోవాలన్న ఆశ ఉంది, కోరిక ఉంది. మరి వారాహి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఇలా ఈ విధంగా పూజా విధానం పాటించలేని వాళ్ళు ఎలా అనుభూతి పొందొచ్చు? ఇప్పుడు కొన్ని ఖచ్చితంగా చేసి తీరాలి, అంతేనా? అంతే. అంటే ఇంకేదన్నా విధానం ఉందా? పంచమి రోజు చేసుకోండి, ఏది కుదరలేదు నవమి నాడు చేసుకోండి, ఏది కుదరలేదు మొదటి రోజు చేసుకోండి. ఒక్క రోజు కుదరకుండా 10 రోజుల్లో ఉండదు కదమ్మా. ఏదైనా దోష, ఏదైనా సూతకాలు వస్తే తప్ప నేను చేసుకోవాలని చేసుకోవాలి. అంటే నామజపంతో ఈ నవరాత్రులు అలా చేసుకోవచ్చా? అమ్మని ఆవాహన చేసుకోవాలి, అక్కడ కూర్చోవాలి, కర్మ కరగాలి అంటే కొంత క్రియ కావాలి, ఉండాల్సింది అంటారు. అమ్మ అలాగే రంగు కూడా చాలా ప్రధానం అని అంటారు అమ్మవారి పూజల్లో గాని, అంటే ఏవైనా సరే దీక్షలు తీసుకున్నప్పుడు మనం ఏమైనా పూజలు ఆచరించేటప్పుడు రంగు చాలా ప్రధానంగా చూస్తాం. మరి వారాహి అమ్మవారికి ఏ రంగు అంటే ఆవిడకి ఇష్టము, అలాగే ఒకవేళ దీక్ష తీసుకున్న వారు ఏ రంగు వస్త్రాలు ధరించాలి? ఎరుపేనమ్మా. ప్రతిరోజు ఎరుపు రంగే ధరించాలా దీక్షలో ఉన్నవాళ్ళు? ఎరుపే ధరించాలమ్మా, నూలు వస్త్రాలు. ఎందుకంటే తడిపి ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. వర్షాకాలం నూలు వస్త్రాలు ఆరడం అంటే కూడా ఇబ్బంది. కాకపోతే ఏంటంటే అమ్మా, ఈ ప్లెయిన్ కట్టుకుంటారు కదా, అలా కాదు, స్త్రీలు ఖచ్చితంగా చిన్న బార్డర్ ఉన్నదైనా కట్టుకోవాలి. అక్కడ మీకు బార్డర్ అంటే అర్థం తెలుసా? సన్యాసాశ్రమ దీక్షలో ఉన్న వాళ్ళు ప్లెయిన్ కట్టుకుంటారు. అవునమ్మా, అసలు ఏ బార్డర్ ఉండదు వాళ్ళకి. కొంతమంది బార్డర్ ఉన్నవి కట్టుకుంటారు, అంటే మాకు ఇంకా బార్డర్ ఉంది.
పూర్తిగా బార్డర్ లేకుండా కట్టుకుంటే మాకు ఏ నియమాలు లేవు, ఏమీ లేదు. మేము సర్వసంగ పరిత్యాగులం. మేము ఆ జీవాత్మ పరమాత్మలో లీనమైపోయే స్థితిలోనే ఉన్నామని చెప్పకనే చెప్పడం. ఇక్కడ మనం సంసారం అనే బార్డర్ ఇంకా ఉంది మాకు అని చెప్పి ఖచ్చితంగా గృహస్థులం కదా, ఆ బార్డర్ ఉన్నది కట్టుకోవాలి. కంప్లీట్ ప్లెయిన్ కట్టేస్తూ ఉంటారు, అలా కట్టకూడదు. చిన్న బోర్డర్ అయినా ఇలా ఉండాలి. కాటన్ వాటిలో వస్తాయమ్మా, ఆరిపోతాయి కూడా, ఏం కాదు. అంత వర్షాలు ఏముంటాయి, ఆరిపోతూనే ఉంటాయి. పైగా చక్కగా ఉంటారులేండి, ఎరుపు చీరలు, ఎర్రటి గాజులు వేసుకుంటారు, పసుపు రాసుకుని. అమ్మ, మరి పీఠంలో వారాహి అమ్మవారి అంటే ఈ నవరాత్రులు జరుపుకునే వాళ్ళకి దీక్షలు ఇస్తున్నారని విన్నాము. అంటే ఎప్పుడు రావాలి, ముందుగానే ఏమైనా చెప్పాల్సి ఉంటుందా? ఎవరెవరు అర్హులు? అంటే దీక్ష మంత్రం ఏదన్నా ఇస్తారా మీరు? కేవలం దీక్ష మాత్రమేనా? దీక్ష అంటే అమ్మా మామూలుగా శరన్నవరాత్రులకి ఎలా ఇస్తామో మాల వేస్తాం, కానీ మంత్రాలు అంటే బీజాక్షర మంత్రాలు అయితే ఇయ్యము. మామూలు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక చిన్న మంత్రం ఇస్తాం చేసుకోవడానికి వీలుగా. తప్పకుండా మీరు మాకు ముందు ఇన్ఫార్మ్ చేయాలి. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి చేస్తే లిఫ్ట్ చేస్తారు, మీ పేరు రాసుకుంటారు, నమోదు చేసుకుని మీరు ఆ సమయానికి రమ్మని చెప్తారు, ఆ సమయానికి వస్తే మాల వేసిస్తారు. అలా తీసుకోండి. అష్టమి రోజు విశేష హోమం ఉంటుంది, ఆ హోమానికి కూడా హాజరవ్వచ్చు. తర్వాత అష్టమి, నవమి, సప్తమి నుంచే అందరూ కూడా రావచ్చు, మీకు అవకాశం ఉంటే. లేదా దీక్ష తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసే ముందు రావచ్చు, అలా కూడా తీయచ్చు. కానీ బీజాక్షర మంత్రాలు అయితే ఇవ్వనమ్మా, చెప్పాను కదా, మూలాధారం నుంచి ఆజ్ఞ దాకా ట్రావెల్ చేసి ఉండాలి. అప్పుడే అంటే గురువు ద్వారా ఒక మంత్రం అయితే ఒక మీరు చదువుకోవడానికి వీలుగా ఒక మంత్రం అయితే ఉంటుంది. దాంట్లో కూడా చిన్న అక్షరం ఉంటుంది. ఇప్పుడు బహిర్గతం చేయలేం కాబట్టి చిన్న అక్షరంతో కలిపి తప్పకుండా ఇస్తాం. పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఎవరైనా, స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. మరీ పిల్లలు అంటే పిల్లలు అవసరం లేదమ్మా, 21 సంవత్సరాలు ఉండాలి. 18 నుంచి 21 వాళ్ళు చేయగలిగి ఉండాలి, అంటే ఆ నియమం పాటించగలిగి ఉండాలి. మరి చిన్నపిల్లలు కుదరదు. వితంతువులు వారాహి అమ్మవారి ఆరాధన చేయొచ్చా? ఒకవేళ చేస్తే కనుక ఎలా చేసుకోవాలి? ఇదే ప్రొసీజర్ అమ్మ, వాళ్ళకు కూడా చేసుకోవచ్చు, దీక్ష తీసుకోవచ్చు. దీక్ష అంటే దక్షతని ఇచ్చేదంతే అమ్మ. గంగా భాగీరథి సమానులు అంటూ ఉంటాం వాళ్ళని. అంటే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి ఏ నియమాలు ఉంటాయి, చక్కగా వాళ్ళమ్మ వాళ్ళు ఇంకా పూజ చేస్తే నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు వాళ్ళు. అవును, అందుకని చేసుకోవచ్చండి. ఆ దేవిని పూజించడంలో నేను ఎప్పుడు చెప్తాను, ఏం సంకోచం లేకుండా పూజ చేసుకోండి. అంటే వస్త్రాల విషయంలో కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, ఎరుపు కట్టుకోవండి అని అంటూ ఉంటారు. మీకు ఏ వస్త్రం వీలైతే, ఆ శంఖం ఉంటే ఏ వస్త్రం వీలైతే ఆ వస్త్రం కట్టుకోండి అమ్మా, ఏం పర్వాలేదు. మనసు ప్రధానం, ముఖ్యంగా భక్తి శ్రద్ధ ప్రధానం, సాత్విక పూజ ప్రధానం. ఇది ఈ వారాహి నవరాత్రుల్లో ప్రతినిత్యం అమ్మ స్మరణ ధ్యానం ఉండాలని చెప్తూ ఉంటారు మీరు. ఇందులో భాగంగా అమ్మవారి 12 నామాలు అసలు ఏమిటి, వాటి గురించి చెప్తే మేము ప్రతినిత్యం పఠించుకునేందుకు వీలుగా ఒక్కొక్కటి మాకు వివరిస్తారా? ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయ నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం హోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిజ్ఞై నమః. ఇది దీక్ష తీసుకుని పీఠానికి వచ్చే వాళ్ళకి ఇంకొంచెం వేరే విధంగా చెప్తాం. అంటే అన్ని ఇలా చెప్పలేం కాబట్టి నా దగ్గరకు వచ్చి దీక్ష తీసుకునే వాళ్ళకి కొంచెం వేరేలాగా చెప్తాం. ఈ 12 నామాలు ప్రతిరోజు చదువుకోండి అమ్మాయి, నవరాత్రులే కాదు, ప్రతిరోజు చదువుకోండి. ఆవిడ చూడండి సమయ సంకేత, ఆవిడ నామం సమయానికి మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది ఆ తల్లి. అంటే ఆ వచ్చే దోషాల నుంచి, ఆ విఘ్నాల నుంచి మనల్ని పక్కకి జరుపుతూ ఉంటుంది. అందుకని చక్కగా చేసుకోండి. నవరాత్రుల్లో 3 పూట్ల పఠించండి, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూట్ల పఠించడానికి ప్రయత్నం చేయండి. చాలా చిన్నవి అమ్మ, చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పిన విధంగా సాత్విక పద్ధతిలో మేము ఈసారి చక్కగా అమ్మవారి ఆరాధన చేసుకుంటాము. మీరు చెప్పినట్టు అంటే చాలా వరకు విలువైన విషయాలు చెప్పారు, ఏ విధంగా చేసుకోవాలి అని. అంటే ఎలా చేయాలో అని, ఎంత బాగా చెయ్యాలేమో అదే విధానమేమో అని భయపడి ఇన్ని రోజులు చేయలేదు వారాహి అమ్మవారి పూజ. కానీ ఈ విధంగా అంటే ఒక్కటి చెప్తున్నాను, అందరూ అనుకుంటున్నారు ఎవరో వాళ్ళు చేయడం వల్ల వీళ్ళు చేయడం వల్ల అమ్మవారి గురించి తెలిసింది అనుకుంటున్నాం మనం. కానీ ఆవిడ ప్రకటితమయ్యే సమయం వచ్చింది కాబట్టి మనందరికీ తెలిసింది తప్ప, ఎందుకంటే
ఆవిడ ఎవరమ్మా, మహారాజ్ఞి ఆవిడ. ఎందుకంటే ఆవిడే లలితా స్వరూపం, ఆవిడ నుంచి వచ్చిందే కదమ్మా. భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. అంతే కదా. అది ఎడా సుషుమ్న పింగళ, ఈ మూడు ఎక్కడ వేరుగా ఉన్నాయి, ఒక్కలాగే ఉన్నాయి. అందుకని ఆవిడ ప్రకటితమయ్యే సమయం వచ్చింది కాబట్టి ప్రకటించబడ్డారు తప్ప మనమేమి ఆవిడ్ని ప్రకటించలేదు. కొంతమంది ఏంటంటే నేనే దేవుళ్ళని చెప్తూ ఉంటారు కదా చాలా మంది, అలా కాదు కదా. ఆవిడ ఎప్పుడో ఉంది, ఇప్పుడు ఈ సమయానికి ఆవిడ అవసరం కాబట్టి అందరికీ అర్థమయ్యేలాగా ఆవిడ బయటపడింది అంతే. తప్పకుండా అందరూ చేసుకోండి అమ్మా. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రేనమ్మా.